హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు త్రయంబకంలో ఉన్నాం. త్రయంబకం వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ముందు ఆన్లైన్ టికెట్ తీసుకున్నాం దర్శనానికి. ఆన్లైన్ టికెట్లో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే లోపల క్యూ లైన్లు చాలా బాగుంది. ఆన్లైన్కి వెళ్ళే వాళ్ళకి తక్కువ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే ఒక్క మనిషే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే పక్కన ఎక్కువసేపు నడిచిన బ్రేక్ వచ్చినప్పుడు పక్కన వెంటనే కూర్చోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంటు, అలాగే చాలా చోట్ల క్యూ లైన్లో చూడండి ఆ పక్కన ఈ పక్క నుంచి నడుచుకుని మనం దాటుకుని వెళ్ళిపోతుంటారు. అలా లేకుండా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో ఈ క్యూ లైన్ తయారు చేశారు. త్రయంబకంలో నాకు చాలా బాగా నచ్చింది. అలాగే సాయంత్రం అద్భుతంగా ఉందండి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అదే కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎంట్రన్స్లో మనం లోపల గుడిలోకి వెళ్తుండగానే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది, చిన్నది. ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉంటుందంటే ఈసారి వెళ్ళినప్పుడు పర్టికులర్గా అది దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళే ముందు. అలాగే బయటకు వచ్చేసిన తర్వాత ఈ త్రిశూలం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే గుడి బయటకు వచ్చాక గాయత్రీమాత గుడి కూడా చాలా బాగుందండి. వీలైతే ఈ గుడిని కూడా ఒకసారి సందర్శించుకోండి.